హాయ్ అండి, నేను మీ పాలకొల్లు సతీష్. ఈరోజు పూలపల్లి శివాలయం గుడిలో ఇరుముడు అండి. మీ స్వాములందరం కూడా ఇక్కడి నుంచే ఇరుముడు కట్టించుకొని శబరిమలకి వెళ్తున్నామండి. శబరిమల యాత్ర, ఈ జర్నీ ఎలా జరిగింది అనేదే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి. మరి మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః, అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః, హరిహర సుపుత్రాయ నమః, కరుణా సముద్రాయ నమః, నిజ ధీర గంభీర శబరీ గిరి శిఖర ఘన యోగ ముద్రాయ నమః, పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః, అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః. మేము పాలకొల్లు నుంచి విజయవాడకి ట్రైన్లో వచ్చేసామండి. వచ్చిన తర్వాత విజయవాడ నుంచి ఎర్నాకుళం వరకు ట్రైను థర్డ్ ఏసీ తీసుకున్నామండి. ట్రైన్ అయితే దాదాపు 6 గంటల వరకు లేట్ అండి. అప్పటి వరకు మేము విజయవాడలో స్టే చేసి అలాగే ట్రైన్లో స్లోగా వచ్చామండి. ఎలాగైతే మేము దిగవలసిన స్టేషన్ అయితే వచ్చిందండి. ఇదే ఎర్నాకుళం జంక్షన్ అండి. ఇక్కడి నుంచే దిగిన తర్వాత ఇక్కడ చూసారు కదా ఈ హోటల్లో మేమైతే అల్పాహారం అంటే టిఫిన్ చేసామండి. ఇక్కడైతే స్వాములకి ఓన్లీ స్పెషల్గా బాగుందండి. మేము బుక్ చేసుకున్న కారు ఇన్నోవా ఇదేనండి. దాదాపు 4 సంవత్సరాల నుంచి ఇదే కారులో మేము వెళ్తున్నామండి. మా స్వాములందరూ కూడా స్వామియే శరణం అయ్యప్ప అని శరణం చెప్పుకుని ఇంకా మన ప్రయాణం స్టార్ట్ అయ్యిందండి. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి. మనమైతే ఎరిమేలైతే వచ్చేసామండి. అక్కడ కన్యస్వామిలో అంటే మా దాంట్లో కన్యస్వామి ఈయన ఒక్కడేనండి. ఈయనకి మేము చేయవలసినది ఏమిటంటే ఆయనకి రంగులు అవి పూసి ఆయన్ని వావరస్వామి గుడికి తీసుకెళ్ళాలండి. ఇదేనండి వావరస్వామి మసీద్ అండి. ఇక్కడికి మనం శబరిమల వెళ్ళే ముందు ఈ వావరస్వామిని ఖచ్చితంగా దర్శనం చేసుకునే వెళ్ళాలి అనే మన స్వాములు చెప్తూ ఉంటారు. స్వామియే శరణం, స్వామియే శరణం, అయ్యప్ప శరణం, అయ్యప్ప శరణం, స్వామియే శరణం, స్వామియే శరణం, అయ్యప్ప శరణం, అయ్యప్ప శరణం, శ్రీధర్మ శాస్త్రావే శరణం, స్వామియే శరణం, స్వామియే శరణం, అయ్యప్ప శరణం, అయ్యప్ప శరణం, శ్రీధర్మ శాస్త్రావే శరణం, స్వామియే శరణం, స్వామియే శరణం, అయ్యప్ప శరణం, అయ్యప్ప శరణం, స్వామియే. ఈ ఎరిమేల్లో ఇవన్నీ కూడా షాపింగ్స్ అండి. అంటే మనకి నెయ్యికి కావాల్సిన స్టీల్ క్యాన్లు, డబ్బులు పెట్టుకోవడానికి పర్సులు, బెల్టులు, అలాగే సైడు వేసుకునే సంచులు అవన్నీ కూడా ఇక్కడ అమ్ముతారండి. ఎలా అయితే మనం శబరిమలకి స్టార్ట్ అయ్యామండి, మనకి నడక మార్గం నడుస్తూనే ఉన్నామండి. ఇది టైము 11:30 అవుతుందండి. కొండలన్నీ దాటి అడవులన్నీ నడచి నిన్నునే చూడా వస్తే అయ్యప్ప, నిమిషమైన చూడని పరేమయ్యప్ప. మా స్వాములైతే మంచి ఉల్లాసంగా ఉత్సాహంగా కొండపైకైతే చాలా అంటే చాలా నవ్వుతా ఎక్కారండి. కానీ ఎక్కడా కూడా
మాకు ఏ బాధ అనిపించలేదు. ఓ పక్కన వర్షం పడుతూనే ఉంది. అలాగే మేము నడిచే ఘాట్ రోడ్డు కింద రాయలు అలా గుచ్చుకున్నా కూడా మాకు ఏమీ తెలియలేదండి. అలా నవ్వుతా మాట్లాడుకుంటా ఆ స్వామి శరణం చెప్పుకుంటా మేము పైకైతే వెళ్ళిపోయామండి. కానీ అయ్యప్ప స్వామి మాకు మా మీద ఆయన కరుణించారండి అని నేను అనుకుంటా. మధ్యలో ఎవరికైనా ఆకలేస్తే ఇక్కడ ఫ్రూట్స్ అలాగే టిఫిన్ అన్నీ ఉంటాయండి. మధ్యలో తినొచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు, ఇబ్బందులు ఏమీ ఉండవండి. స్వామియే శరణం స్వామియే శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామియే శరణం స్వామియే శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శ్రీధర్మ శాస్త్రావే శరణం. మనం గుడి దగ్గరికి వచ్చేసామండి. ఎలాగైతే మార్నింగ్ 5:36కి మేము గుడి దగ్గరికి వెళ్ళిపోయామండి. కరెక్ట్గా మేము వెళ్ళేటప్పటికి ఫస్ట్ లైన్ అండి. అందరికీ వనమూలికల వాటర్ అంటే హాట్ వాటర్ అండి ఇచ్చేది ఇక్కడ. అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః హరిహర సుపుత్రాయ నమః కరుణా సముద్రాయ నమః నిజ ధీర గంభీర శబరీ గిరి శిఖర ఘన యోగ ముద్రాయ నమః పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః. పద్దెంది పడిమెట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి ఇరుముడులు స్పృశించి శుభమును చుదీవించి జన బృందముల చేరే జగమేలు స్వామి తన భక్తులొనరిల్చు తప్పులకు తడబడి ఒక పక్క ఒరిగెన ఓంకారమూర్తి స్వాములందరూ తనకు సాయము కాగా ధీమంతుడై లేచే ఆ కన్య స్వామి పట్టబంధము వీడి భక్తతతికై పరుగు పరుగున వచ్చే భూమిపైకి నరుడై అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః. ఘోరకీకారణ్య సంసార యాత్రికుల శరణు ఘోషలు విని రోజు శబరీష పాపాలు దోషాలు ప్రక్షాళనము చేయు పంపానదీ తీర ఎరుడే నివాస నియమాల మాలతో సుగుణాల మెట్లపై నడిపించి కనిపించు అయ్యప్ప స్వామి మకర సంక్రాంతి సజ్జోతివై అరుదెంచి మహిమలను చూపించు మణికంఠ స్వామి కర్మబంధము బాపు ధర్మశాస్త్ర కలిభీతి తొలగించు భూతాధినేత అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః. ఆద్యంతరహితమో నీ విశ్వరూపం
ఈ 4 దిక్కులు 14 భువనాలు పడిమెట్టుగా మారే ఇదో రూపం. అమరులెల్లరు చేయ అమృతాభిషేకం నెరవేర్చుకో స్వామి నీదు సంకల్పం. పదములకు రొక్కగా ఒక్కొక్క లోకం అందుకో నక్షత్ర పుష్పాభిషేకం. పంపా నదీ తీర శంపాల దాకార పాపాత్ము పరిమార్చు స్వామి, భక్తులను రక్షించు స్వామి. శరణమయ్యప్ప శరణమయ్యప్ప శంభు విష్ణు తనయ శరణమయ్యప్ప 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 స్వామియే శరణమయ్యప్ప స్వామియే. మేము వచ్చేటప్పుడు కింద ఇక్కడ ఈ పాము పిల్లని చూసామండి. ఇది పెద్ద సర్పం అంటండి. అలాగే అడవి పందులు కూడా ఇక్కడ తిరుగుతాయండి. పంబా నది ఎదురుగుండా ఉంటుందండి టాయిలెట్స్కి. మీరు ఎక్కడన్నా వెతుక్కునే పరిస్థితి ఉండదు, ఎదురుగుండా ఉంటాయి. అలాగే ఇక్కడ షెడ్లు కూడా పెట్టారండి వీళ్ళు. ఈ స్వామి అయితే ఈ డమరకం కొనియమని మనల్ని అడిగితే సరే ఒక సాంగ్ పాడమంటే మన కోసం ఒక సాంగ్ పాడాడండి. కానీ సూపర్గా పాడాడండి. ఆ అయ్యప్ప స్వామి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి. కానీ మేము చేసింది 45 రోజుల పైన చేసామండి. దీక్ష అయితే చాలా అంటే చాలా బాగా చేసామండి. అందుకే అయ్యప్ప స్వామి చాలా అంటే చాలా ఇబ్బంది పడకుండా ఒక 1 అవర్లో మాకు దర్శనం అయిపోయేలాగా ఆ స్వామి మాకు కనికరించాడనే మేము చెప్పుకోవాలండి. ఇంకా మేము శబరిమల నుంచి మన ఊరు పాలకొల్లుకి వచ్చేస్తున్నామండి.